అందరికీ దేవుడి చెవిలోని సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నేను ఎంతో ఆనందంగా ఉంది. మీరు చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, నన్ను కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు, కొన్ని రెవల్యూషన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మీకు అందులో ఒక రెవల్యూషన్ ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. చాలామంది అడుగుతారు, అన్న ఏంజెస్ని నేను ఏ రీతిగా ఆపరేట్ చేయాలి, ఏంజెస్ని ఏ రీతిగా చూడాలి అని అడుగుతూ ఉన్నారు. సో అందుకు నేను మీకు ఒక చిన్న రెవల్యూషన్ ఇవ్వాలనుకుంటాను. ఏంజెస్ని నువ్వు చూడాలంటే ప్రార్థించడం అనే కాదు, ఉపవాసం ఉండడం అనే కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీవు దేవుని పర్పస్లో జీవించాలి. ఎప్పుడైతే దేవుని పర్పస్లో జీవిస్తావో దూత నిన్ను దర్శించడం ఆరంభిస్తుంది, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా. ఎప్పుడైతే గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే గాబ్రియల్ దూత ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందో వారు దేవుని పర్పస్లో దేవుని అసైన్మెంట్లో వెళ్తున్నారు. అదే రీతిగా 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు మోషే దగ్గరికి దూత రాలేదు. కానీ ఎప్పుడైతే మోషే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి వెళ్తున్నారో దూత ముందుగా వెళ్ళడం ఆరంభమైంది. అదే రీతిగా దానియేలు దానియేలు ప్రార్థించినప్పుడు, దానియేలు ఒక అసైన్మెంట్లో వెళ్తున్నప్పుడు దూత రావడం ఆరంభమైంది. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు దూత పనిచేయలేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఒక అసైన్మెంట్లోకి వెళ్తున్నాడో దూత పనిచేయడం మొదలై. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అసైన్మెంట్లోకి నువ్వు వెళ్ళు, లేదా దేవుని నీ అసైన్మెంట్ ఏందో కనుక్కో, ఆటోమేటిక్గా దూతను నీకు పనిచేయడం మొదలవుతుంది. హల్లెలూయా, గాడ్ బ్లెస్. ఇలాంటి వర్తమానాలు మీరు కావాలనుకుంటే అన్న ఐ వాంట్ మోర్ రెవల్యూషన్స్ అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా అనేకంలో ఒక వీడియో రూపంలో మీకు ఒక సిరీస్గా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.